దేశవ్యాప్తంగా మరోసారి భారీగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. రోజురోజుకు ధరలు పెరగడంతో కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు సామాన్య ప్రజలు. పెంచిన ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి అంజయ్ అందిస్తారు. అంకులు వాహనదారులకి భయం పుట్టిస్తుంది. అదేవిధంగా కేంద్ర నిర్ణయం ఏదైతే ఉందో ఆ కేంద్ర నిర్ణయం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో వాహనదారులు తీవ్రమైన భారంగా భావిస్తున్నారు. ఆ భారాన్ని భరించలేమంటూ ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పెట్రోల్పై అదేవిధంగా డీజిల్పై ₹2.80 పైగా పెరిగిందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రోజు రోజుకి పెట్రోల్ ధరలు పెరగడం, ఏకంగా 4 సార్లు పెట్రోల్ ధరలు పెరగడం పట్ల వాహనదారులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే బంకులకి రావాలంటే పెట్రోల్ కోసం కానీ డీజిల్ కోసం బంకులకి రావాలంటే భయపడుతున్నారు. ముఖ్యంగా వాహనాల్ని ఏదైతే నడపాలంటే కూడా భయం పుట్టిస్తుంది. ముఖ్యంగా రోజు రోజుకి పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. అదేవిధంగా తాము ఏదైతే పనిచేస్తున్నామో పనిచేసే వచ్చే కూలీ కానీ అదేవిధంగా వేతనం పూర్తిగా అంతే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెరిగిన ధరల్ని ఏ విధంగా భరించాలంటూ వాహనదారులందరూ కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సందర్భంగా కొంతమంది వాహనదారులు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. అన్న, పెట్రోల్ డీజిల్ పెరగడం ఎట్లా అనిపిస్తుంది? अभी तेलंगाना के अंदर नहीं, पूरे हिंदुस्तान के अंदर ये पेट्रोल की जो किल्लत हो रही है, इससे प्राइसेस बढ़ने से हर मार्केट के अंदर जो भी प्रॉब्लम्स आ रहे हैं, हर एक का रेट बढ़ जा रहा है. खाने का रेट बढ़ गया, आप कोई भी प्रोडक्ट लो, आप सबका रेट बढ़ गया है. हर दिन 2 से 3 रुपये बढ़ रहा है. अभी देखो 117 रुपये अभी चले गया है. इससे डीजल का 105 रुपये चले गया है. इससे आम आदमी को बहुत बड़ा प्रॉब्लम हो रहा है. पहले कांग्रेस गवर्नमेंट था तो जब 75 रुपये 80 रुपये था, जब गवर्नमेंट जो इंटरनेशनल अफेयर्स जो रहते थे उस टाइम पे क्या है, अच्छे रिलेशनशिप रखने की वजह से क्या है, पेट्रोल डीजल दूसरे भी जो चीज़ें थे वो एकदम नॉर्मल थे. आम आदमी के ऊपर कोई बर्डन नहीं था जब. अभी मगर बहुत ज़्यादा बर्डन हो रहा है. पेट्रोल डालने के लिए भी डर लग रहा है, दूसरी चीज़ें भी खरीदने के लिए डर लग रहा है. जो चीज़ पहले 20 रुपये में आती थी, आज वो चीज़ 28 रुपये में मिल रही है. जो पहले ट्रांसपोर्टेशन जो ईजी होता था, आज ट्रांसपोर्टेशन कोई चीज़ मंगाने के लिए भी डर लग रहा है. ఎవరైతే పౌరులు ఉంటారో వాహనదారులు ఉంటారో వారందరూ కూడా కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా పెట్రోల్ ధరలు పెరగడం పట్ల అన్ని వస్తువుల మీద ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల మీద ప్రభావం చూపుతుంది. అదేవిధంగా వ్యవసాయం మీద ప్రభావం చూపుతుంది. ప్రతి ఒక్క వస్తువు మీద ప్రభావం చూపి ఎవరైతే సామాన్య కూలీలు కానీ రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా భరించలేని భారంగా మారుతుందని, భారాన్ని భరించలేమంటూ వారు చెప్తున్నారు. ఈ సందర్భంగా ఒక పెద్ద ఆయన ఉన్నారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? బాగా బాధ అనిపిస్తుంది సార్. ముందు పెట్రోల్ ఎంత ఉండే, 70-80 రూపాయలు ఉండే, ఇప్పుడు 100 రూపాయలు అయింది. మిడిల్ క్లాస్ వాళ్ళకు బాగా ప్రాబ్లం అవుతుంది. అంటే ఎట్లా అనిపిస్తుంది? బయటకి బండి తీసి పెట్రోల్ బంక్ వస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? పోయించుకోవాలన్నా పెట్రోల్ లేదా అని అనిపిస్తుందా? ఎట్లా అనిపిస్తుంది? పోయించుకో బుద్ధి అయితే లేదు, కానీ ఇక అవసరం కొరకు మనం పోయించబడుతున్నది. మనకు అవసరం కొరకు పోయించబడుతున్నది, లేకుంటే అవసరం లేదు మనకు పెట్రోల్. సైకిల్ మీద నడిపించింది మంచిగా ఉంటుంది దీనికంటే, నిజంగా చెప్తే. సైకిల్ పాత పెద్ద ఆయన చెప్తున్నమాట. ముఖ్యంగా వాహనాన్ని నడపడం కంటే సైకిల్ మీద వెళ్ళడం ఒక మంచిదని చెప్తున్నారు. ఇక్కడ మరొక పెద్ద ఆయన ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. కాక, ఈ ధరలు చూస్తుంటే, పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? బాగా మంచిగా అనిపించలేదు సార్. బీద వాళ్ళం మేము. పెట్రోల్ నింపాలని నడుపుడే కష్టం, కానీ పెట్రోల్లో ఇంకా మెరుకుదే కష్టమే కదా. బాగా కష్టం అవుతున్నది. ఈ ధరలతోటి బాగా ఎక్కువ అవుతున్నది. పడేది 50-100 రూపాయలు, ఆయన పెట్రోల్కే పోతున్నాయి. ఏం పని చేస్తారు మీరు? ఏం పని చేస్తారు? బట్టలు అమ్ముతా. బట్టలు అమ్మితే ఒక రోజుకి ఎంత వస్తుంది? పెట్రోల్ ఖర్చులు ఎంత అవుతాయి? పెట్రోల్ ఖర్చులు 200 కావాలి సార్. లేకుంటే ఇంతకుముందు 150 అవుతుండే, ఇప్పుడు 50 రూపాయలు ఎగస్ట్రా కావాలి. సాధారణంగా ఎవరైతే కూలీలు కానీ అదేవిధంగా రైతులందరికీ కూడా పెరిగిన పెట్రోల్ డీజిల్ భారంగా మారుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం వెంటనే ఏవైతే పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలని తగ్గించాలని ప్రజలు కేంద్రాన్ని కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.